are a chosen generation. We've been called for to show His excellence. ఈ సమయము కొద్ది మందిగా మనము ఇక్కడ ఉన్నప్పటికీ ప్రభు సన్నిధిలో మనము ఈ సమయాన్ని గడుపుకుందాము. చాలా మంచి వాక్యం అండి, మీరు చాలాగా గమనించాలి, చాలా శ్రద్ధగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు వినాలి, సరేనా? చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వినాలి. హల్లెలూయా. నేను ఊరికే ఇక్కడ చూడండి, ఇక్కడ చేయండి అన్నట్లు అనద్దుగా. మీరు ఒక్కసారి మనం స్టార్ట్ చేస్తామంటే 20 నిమిషాలు అంతే, 20 నిమిషాలు మనము ముగిస్తాం కనుక ప్రతి ఒక్కరు ఇక్కడ చూడాలి, గమనించాలి. ఈ వాక్యము కేవలము వినడమే కాదు, మీరు దీన్ని అర్థం చేసుకొని మీరేం చేయాలంటే ఇతరులకు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు ప్రభువైన దేవుడు మనకు దినాలు ఇచ్చాడు కనుక ఒక కొత్త టాపిక్ నేర్చుకుంటాం. ఈరోజు ఏంటంటే రీసెర్చ్ అన్న దీన్ని మనం చూద్దాము. రీసెర్చ్ అండ్ స్టీఫెన్ లాజిక్ అనేది ఒక టాపిక్ నేను అనుకున్నాను కనుక ఈరోజు ఈ రీసెర్చ్ అనగా ఏంటిది చెప్పండి. రీసెర్చ్ అనగా ఏంటిది? హల్లెలూయా. రీసెర్చ్ అనగా మనము చూసినట్లయితే పరిశోధన. ఏంటిది? తెలుగులో అర్థం ఏంటి? పరిశోధన. పరిశోధన అనగా దీన్నన్నా వెతకడం, దాని గురించి ఎక్కువగా దాని గురించి రీసెర్చ్ చేయడం అంటాం కదా. రీసెర్చ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే పరిశోధించడము. పరిశోధన అంటే దాని గురించి ఇంకా తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు లేడీస్ అన్నకు ఏం చేస్తారు, ఒక బట్టలు ఉతికే ఒక సబ్బును లేకపోతే డిటర్జెంట్ తీసుకోవాలంటే ఏం చేస్తారు? రీసెర్చ్ చేస్తారు. ఓకే, ఇది ఇంత కాస్ట్ కి ఉన్నది, అదే విధానంగా ఇది మరకలు మంచిగా తీసేస్తుంది, ఇంత అమౌంట్ ఇంత వస్తుంది అన్న థింగ్ ఏమంటారు? రీసెర్చ్, పరిశోధన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశోధన మనం చూస్తే, పరిశోధన చేస్తే ప్రతి ఒక్క మర్మాలు బయటికి వస్తాయి. అవునా లేదా? పరిశోధిస్తే ప్రతి ఒక్క మర్మం బయటికి వస్తుంది. హల్లెలూయా. మొన్నట నేను మర్చిపోయిన అందరితో పంచుకుంటే ఒకటి మొన్నట జస్ట్ ఇట్లనే ఒక పెద్ద మంచు ప్రదేశంలో చూసినట్లయితే సుమారు 5,000 సంవత్సరాల ముందు నుంచి ఒక స్త్రీ ఆన్నే మంచు పడేసి అలానే గట్టిగా పడిపోయి ఉన్నదట. అంటే ఐస్ అయిపోయి ఉన్నదట. హల్లెలూయా. అంటే అలాంటి థింగ్స్ ఎట్లా బయటికి వస్తున్నాయంటే రీసెర్చ్ ద్వారా, పరిశోధన ద్వారా. హల్లెలూయా. ఇంకా మంచులో కొన్ని రీసెర్చ్ చేశాడ సైంటిస్ట్, ఎన్నో వేలాది బ్యాక్టీరియాలు ఉన్నాయట. ఆ బ్యాక్టీరియాలు ఇట్లా అంటే మంచుతో అట్లా ముడుచుకొని ఉన్నాయట. అవి ఇట్లా బయటికి వచ్చిందనుకో కరోనా కన్నా 1000 రేట్ల కన్నా ఎక్కువ డేంజరస్ వైరస్ అట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు చూడండి, పరిశోధన అనగా రీసెర్చ్ ఎందుకు అంటున్నా అంటే ఈరోజు మనకు డైనోసార్స్ ఉండే అన్న మాటకి ఒక కొన్ని ఒక 400-500 సంవత్సరాల ముందు అంటే ఎవరికి తెలియదు. డైనోసార్స్ అనేటివి ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ఇంట్లో ఉంటాయి కదా, అవి ఉండే అన్న ఎలా తెలిసిందంటే రీసెర్చ్. ఎలా తెలిసింది తెలుసా మీకు? ఒక దోమ ఎన్నో సంవత్సరాల నుంచి చెట్టుకి అంటుకొని ఉంటే ఆ దోమని తీసేసి ఆ దోమలో దొరికిన బ్లడ్ ని రీసెర్చ్ చేస్తే DNA త్రూ అంత పెద్ద ఒక జంతు అనేది తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. దోమతోనట అంత పెద్ద డైనోసార్ ఉన్నాయట, ఇన్ని ప్రజాతులు ఉన్నాయట, ఇంత పెద్ద సైజు, దాన్ని తినే ఆహారము ఏంటిది తెలిసిందట. హల్లెలూయా. ఏమైతుంది? రీసెర్చ్ తోని మనము కొన్ని మర్మాలు తెలుసుకుంటున్నాం. అదే విధానంగా యేసుక్రీస్తు వారిని సిలువేయబడిన ఒక స్థలంలో ఆయన ఒక రక్తం పడిన చోటలలో కొన్ని రాళ్ళని తీసుకున్నప్పుడు ఆ రాళ్ళల్లో పరిశోధన చేసినప్పుడు ఏమైందంటే అక్కడ ప్రతి ఒక్క మనిషికి, నార్మల్ మనిషికి 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, క్రోమోజోమ్స్ DNA చూసినట్లయితే అక్కడ ఓన్లీ ఒక
అంటే తల్లి అనేది లోకంలో మరియమ్మగా మనం చూస్తున్నాము. అదే విధానంగా రెండో తండ్రి ఒక DNA వాళ్ళు పరిశోధించినప్పుడు అదట మనిషి యొక్క అంటే DNA లేదట. అది సూపర్ న్యాచురల్ వేలో దేవుడు కన్సీవ్ అయి ఉన్నాడు. హల్లెలూయా. అంటే పరిశోధన వాళ్ళు చేసినప్పుడు అంటే తండ్రి అట ఈ లోకముకి సంబంధించే ఫిజికల్ మనిషి కాదట, ఆయన పరలోకంలో ఉన్న సూపర్ న్యాచురల్ దేవుడు అని వాళ్ళు నిరూపించగలిగింది. హల్లెలూయా. అంటే మీకు అర్థమైంది కదా నేనేమంటున్నా అంటే యేసుక్రీస్తు ఎలా జన్మించాడండి? గర్భజన్మ పాపము లేని ఒక ఫిజికల్ ఈవెంట్ కాకుండా పుట్టిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఈవెన్ ఖురాన్ స్పీక్స్ దట్. ఖురాన్, పరిశుద్ధమైన ఖురాన్ ఏదైతే ఉన్నది వాళ్ళ ముస్లిమ్స్ చెప్తారు అంటే జీసస్ వాస్ కన్సీవ్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ ఎలా తెలిసిందంటే రీసెర్చ్ ద్వారా. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తాము వేలాది సంవత్సరాల ముందు ఉన్న సామ్రాజ్యము బయటికి ఎలా వస్తుందంటే ఆర్కియాలజీ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన రీసెర్చ్ చేసిన తర్వాత ఒక దేశం బయటికి వచ్చేసిందట. ఒక మట్టి రేగిస్తాన్ మట్టి ప్రదేశంలో ఒక గుర్రం నడుస్తున్నప్పుడు దాని కాలు ఇరికిపోయినప్పుడు ఆ ఒక తవ్వుకుంటా చూసినప్పుడు ఒక ప్రదేశమే బయటికి వచ్చిందట. హల్లెలూయా. అంటే ఆర్కియాలజీ ఏం చేస్తున్నాడంటే ఆ రీసెర్చ్ చేస్తున్నాడు. అదే విధానంగా సైంటిస్ట్ ఏం చేస్తున్నాడంటే రీసెర్చ్ చేసేసి కొత్త మెడిసిన్స్, వ్యాక్సిన్స్ ఏం చేస్తున్నాడు మన ముందు తీసుకొస్తున్నాడు. దేని వల్ల వస్తున్నది? పరిశోధన వల్ల. రీసెర్చ్. ఓకే, ఈ యాంటీబాడీస్ ఇలా ట్రీట్ చేస్తే ఎలా అవుతుంది, ఈ యాంటీబాడీస్ ఇలా ఏం చేస్తున్నారు అంటే అవన్నీ రీసెర్చ్ ద్వారా సైంటిస్ట్. కరోనా వ్యాక్సిన్స్ ఎలా తయారైంది? రీసెర్చ్ ద్వారా. హల్లెలూయా. అంటే కరోనా వైరస్ ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఇమ్యూనిటీ పైన. ఇమ్యూనిటీని గురించి ఏం చేయాలా, పెంచాలంటే మనకి ఏం చేసింది వాళ్ళు? కరోనా వైరస్ తయారు. అంటే ఇవన్నీ నేను చెప్పే వెనుక రీజన్ ఏంటంటే ఈరోజు మన రీసెర్చ్ ఒక ఐడియాలజీగా మారుతుంది. ఐడియాలజీ కొన్ని పేటెంట్ రైట్స్ గా మారుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే చూడండి, కారు, ఇప్పుడు వాహనం ఉంది, కారులో వెళ్తున్నప్పుడు వేగంగా వెళ్ళినాం అనుకో, కొన్నిసార్లు మీరు చూడండి 99% చనిపోయిన ఒక యాక్సిడెంట్స్ చనిపోయిన వాళ్ళల్లో మనం చూసినది సుమారు 90% అట సీట్ బెల్ట్ పెట్టుకోకుండా చనిపోతారట. అయితే మీరు చూడండి, ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ ఉంటది అన్న థింగ్ రీసెర్చ్ చేస్తేనే తెలిసింది కదా. ఒక మనిషి కూర్చొని వాహనం నడుపుతూ వేగం ఒకటిసారి ముందు ఏమైనా వచ్చిందనుకో, బ్రేక్ వద్దితే ఒకసారి పై ముందటికి వెళ్ళి పడ్డాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? దెబ్బలు తాకుతాయి. ఆ దెబ్బలు తాకకుండా ఒక వ్యక్తి ఆలోచించవచ్చు కదా, అంటే ఓకే ఇట్లా సీట్ బెల్ట్ ఉంటే ముందటికి ఓరు దెబ్బలు తగిలి యాక్సిడెంట్ నుంచి, ప్రమాదము నుంచి తప్పించగలుగుతారన్న ఒక ఆలోచననే కదా ఈరోజు కాపాడబడింది. ఆలోచన ఎవరు చేసింది తెలుసా? వాల్వో కంపెనీ చేసింది. వాల్వో కార్ మేకింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేసిందంటే ఇలాంటి సీట్ బెల్ట్ రీసెర్చ్ చేసుకొని ప్రతి ఒక్కరికి దానికి పేటెంట్స్ రైట్స్ పెట్టలేదు. పేటెంట్స్ రైట్ అంటే మీకు ఇది కూడా చెప్పాలంటే, అంటే కొందరు సైంటిస్ట్ అన్నా కొందరన్నా రీసెర్చర్స్ ఏం చేస్తారంటే కొన్ని పేటెంట్స్ తయారు చేసుకుంటారు. అంటే ఇది నేను పరిశోధించిన కనుక ఇది ఎవరు వాడుకోవద్దని. కానీ వోల్వో వాస్ వెరీ గుడ్, అంటే వస్కైన్ అన్ని కార్ కంపెనీస్ కి దాని రీసెర్చ్ చెప్పిన టెక్నిక్ చెప్పేసి. హల్లెలూయా. అదే మీరు చూడండి, టెస్లా కంపెనీ అనేది ఒకటి ఇప్పుడు మధ్యలో వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ జ్ఞానం మనకు చాలా అవసరం అనేది. టెస్లా అనేది ఇప్పుడు ఎలాంటి ఎరాలో ఉన్నామంటే, ఎలాంటి లోకంలో ఉన్నా అంటే మొత్తం ఏఐ వరల్డ్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ వరల్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హల్లెలూయా. ఒక్కసారి రూట్ మ్యాప్ నేను ఈ నుంచి ఆదిలాబాద్ పెట్టుకున్నాను అనుకో, జయనగర్ గ్రామంకి, నేను కళ్ళు మూసుకొని పడుకున్నా కూడా దానికి అదే స్పీడ్ తీసుకుంటుంది. ముందట ఏమన్నా కార్ వచ్చినప్పుడు హార్న్ కొడుతుందట, ఆ నుంచి దాన్ని ఓవర్టేక్ చేయాలి, రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసుకొని మంచిగా తిప్పుకొని టూల్ గేట్ లో పైసలు కట్ చేయించుకొని కూడా వెళ్ళిపోయి ఇంటి దగ్గర క్షేమంగా ఆపేస్తారట. అలాంటి టెక్నాలజీ ఈరోజు మనము టెస్లా చూస్తున్నాం. బట్ ఆయన ఏం చేసి తెలుసా, ఇలాంటి పరిశోధన నేను ఇతరులకు చెప్పేసిన అనుకో, ప్రతి ఒక్కడు కారు తయారు చేస్తాడు. టెస్లా
ఉండదు. ఆయన ప్రపంచవ్యాప్తిగా ఏంటంటే ఎలాన్ మస్క్ గా ఈరోజు మనం చూస్తున్నాం. ఆయన టెస్లా వెనుక ఒక పెద్ద నిలబడిన ఒక వ్యక్తిగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అది ఎలా జరిగింది? రీసెర్చ్ ద్వారా. హల్లెలూయా. ఈరోజు మనము కొందరు చాలా వ్యక్తులు ఏం చేస్తారంటే వితౌట్ రీసెర్చింగ్, వితౌట్ స్టడీ. రీసెర్చ్ అనేది ఏంటంటే దాని గురించి మనం చదవడము, దాని గురించి మనము ప్రతి సమయము నెమర వేయడము కిందనే రీసెర్చ్ కింద మనం చూస్తాం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మనము యేసుక్రీస్తు యందు, బైబిల్ యందు మనం రీసెర్చ్ చేసుకున్నామా లేదో ఒకసారి మనం జ్ఞాపకించుకోవాలి. హల్లెలూయా. రోజు చూడండి, ఆ రోజు పేతురు ఇంకా ఫిలిప్పు, పేతురు ఇంకా యోహాను, లూక్ వీళ్ళందరూ ఏంటంటే మనం చూసినట్లయితే ఎంతో రీసెర్చ్ చేసి యేసుక్రీస్తుని వెంబడించారు. వెంబడించిన తర్వాతనే వాళ్ళు సువార్త ప్రకటించడానికి వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఎవరు కూడా నేను పర్సనల్ గా చెప్తాను ఏంటంటే ఏది అన్నా కూడా మీరు వితౌట్ రీసెర్చ్ వెళ్ళిందనుకో ఖచ్చితంగా కొన్నిసార్లు ఓకే అయిపోతాయి. తెలియక మనం ఏం చేస్తాం, అరే ఇది వస్తువు బాగుందని కొనేస్తాం అనుకో, అది మంచిగా నడుస్తుంది. కొన్నిసార్లు ఏమైతే ఫెయిల్ అయిపోతుంది జస్ట్ బికాస్ వి డిడ్ నాట్ డూ మచ్ రీసెర్చ్. హల్లెలూయా. ఈరోజు మీరు చూడండి, అపోస్తలుల కార్యాలు నేను చదివినప్పుడు నిజంగా అంటే ఈ బైబిల్ కాకుండా అప్లికేషన్ లైఫ్ బైబిల్ నేను చదివినప్పుడు ఎన్నో లోతైన మర్మము కనబడతాయండి. ఏంటంటే నేను చదువుతున్నప్పుడు అక్కడ ఏం తెలుస్తుందంటే, అంటే నార్మల్ బైబిల్లో కూడా ఉంది ఏంటంటే మొట్టమొదటిగా చర్చ్ స్టార్ట్ అయిన ఎక్కడ అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఈ పేతురు వీళ్ళందరూ ఏం చేసినంటే మినిస్ట్రీ స్టార్ట్ చేసి ఉన్నారు. హల్లెలూయా. మొట్టమొదటిగా మినిస్ట్రీ అన్న వర్డ్, చర్చ్ అన్న వర్డ్ మనం ఎక్కడ చూస్తున్నామంటే అపోస్తలుల కార్యాలు చూస్తున్నాం. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు మొదటగా మనం చూసినట్లయితే జస్ట్ ఒక గ్లాన్స్ ఇస్తాను. అపోస్తలుల కార్యాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఫిలిప్పు పేతురు ఇంకా యోహాను వీళ్ళందరూ జరిపించిన వాళ్ళ మినిస్ట్రీ చేయించిన దాని తర్వాత లాస్ట్ లో మనం చూసినట్లయితే రెండో పార్ట్ లో పౌలు గారు ఏ విధంగా ఆయన మినిస్ట్రీ మొదలు పెట్టాడు అనే దీన్ని మనం చూస్తున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు చాలా చాలా రియలిస్టిక్ అనే దీన్ని చూస్తాం. అపోస్తలుల కార్యాలు అంటే ఫైర్. హల్లెలూయా. ఫైర్ ఎందుకు అంటున్నా అంటే అపోస్తలుల కార్యాల నుంచే చిన్న ఒక మంట ఏ విధంగా ఒక మొత్తము అడవిని ఏ విధానంగా అగ్గి పెట్టేస్తుంది, అదే విధానంగా సువార్త అనేది చిన్న మంట అనేది స్టార్ట్ అయింది అపోస్తలుల కార్యాల నుంచి. హల్లెలూయా. 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 అయితే ఈరోజు మనం చూసినట్లయితే రీసెర్చ్ ఎందుకు అంటున్నా అంటే మనము ఖచ్చితంగా ప్రతి విషయంలో పరిశోధించాలి. ముఖ్యంగా బైబిల్ ఎందుకు చదువుతున్నాడు, యేసుక్రీస్తు వారు ఎవరు, తండ్రి దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవడు మనకు తెలియకపోతే మనము సరైన జ్ఞానంలో నడవలేకపోతాం. ఏ విధానంగా అయితే మన ఒక దగ్గర యేసుక్రీస్తు వారు ఒక మంచి సందేశాన్ని చెప్తున్నాడు. ఇత్తనాలు చల్లినప్పుడట ఆ వైశాఖదారుడు ఏం చేస్తున్నాడంటే ఆ విత్తనాలు చల్లుతున్నప్పుడు పంట వేసే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే విత్తనాలు చల్లినప్పుడు అట కొన్ని విత్తనాలంట ఆ రాళ్లలో పడిపోతున్నాయట, కొన్ని అట సరైన ఒక చెట్లలో పొదల్లో ముళ్ళు కంపలో పడిపోతున్నాయట, కొన్ని అట అస్సలకే ఏమైతే ఉన్నాయంటే బయటనే పడిపోతున్నాయట, కొన్ని అట సరిగా నాటిపోతున్నాయి. హల్లెలూయా. అంటే ఈరోజు మనం బైబిల్ సరిగా తెలియకపోతే మనం ఏం చేస్తున్నాము, రాళ్లలో రప్పలలో కొన్ని రోజులు మొలిచి దాని తర్వాత ఎండుకపోతాం. హల్లెలూయా. అవునా లేదా? అలా కాకుండా సరైన వాక్యాలు మనకు బైబిల్ పుస్తకంతో తెలిసినప్పుడు ఏం చేస్తాము, సరైన లోతులో నాటకపోతాము, మనము ఫలిస్తాము. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈరోజు నేను ఎందుకు చెప్తున్నంటే మీరు చూడండి, యేసుక్రీస్తు గురించి ఈయన చనిపోయి నిజంగా తిరిగి లేచిందా లేదా అన్న తిరిగి కూడా రీసెర్చ్ చేసి ఉన్నారు. ఎక్కడ చెప్పన్నా తోమ గారు ఏం చేస్తున్నాడు, నువ్వు నిజంగా యేసుక్రీస్తువా, ఒక్కసారి నీ యొక్క చేతులలో అంటే ఆయన గాయం పడిన ఒక రంధ్రాలు పడిన ఒక మేకులు కొట్టిన పడిన ఒక దగ్గర మొత్తం మూలైపోతాయి కదా, దాంట్లో వేలు పెట్టి మరా చూసిన వ్యక్తి తోమ గారు.
హల్లెలూయా. అంటే వాళ్ళంతా రీసెర్చ్ చేసి నిజమే అన్న ఆలోచనతోని భయపడకుండా అడిగిండు. నేను అలా చేయొచ్చు అంటే దాన్ని యేసుక్రీస్తు వారు పిలిచేసి, గో నేనే ఆ రోజు మీ ముందట సిలువ వేయబడి ఉన్నాను, ఈరోజు నేను తిరిగి లేచి ఉన్నాను నథింగ్ చూసి వస్తారు. హల్లెలూయా. బట్ నేను చెప్పిన కదా, ముస్లిమ్స్ వోంట్ బిలీవ్ దట్. ముస్లిమ్స్ దీన్ని నమ్మరు. కానీ స్వయంగా యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరకు వచ్చేసి, ఇదిగో నా గాయము కలిగిన ఒక చేతులలో మీరు పెట్టి చూడండి, ముట్టుకొని చూడండి అన్న మాట చెప్పినప్పుడు తోమా గారు రీసెర్చ్ చేసి మరి సువార్తకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఏం చేసింది అపోస్తులు అంటే దేవుని చేత ఏరబడి ఆయనని ముందర నడిపించే శక్తిని మనము అపోస్తులుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అపోస్తలు. హల్లెలూయా. అయితే ఈరోజు నేను ఇవన్నీ చెప్పేదానికి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ యొక్క రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ తో మనము పరిశోధనతోని చాలా థింగ్స్ మనము నేర్చుకుంటాము. ఎప్పుడైతే మనం వెతుకుతామో, దేని గురించి అయినా వెతుకుతాం కదా, అది మనం వెతుకుతున్నప్పుడు ఆ సమయంలో కష్టం ఉంటదేమో, కానీ ముందు 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 దాన్ని వెతుకొని తీసుకొస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే కొన్నిసార్లు సాఫ్ట్వేర్ కోడింగ్ లో కొన్ని మనకు అర్థం కాదు, కొన్ని కొత్త రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దాన్ని మెల్లగా అక్కడ ఇక్కడ వెతికి అవి ఇవి ట్రయల్ చేసుకుంటా ఏదో ఒక థింగ్ని తీసుకొచ్చేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. హల్లెలూయా. అంటే ఇవన్నీ ఎలా వస్తాయి అంటే రీసెర్చ్ ద్వారానే వస్తాయి. ఎందుకు ఇన్నిసార్లు రీసెర్చ్ అంటున్నా అంటే, రీసెర్చ్ మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి. పౌలు ఎవరు, పేతురు ఎవరు, ఫిలిప్ ఎవరు? హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, చిన్న ప్రశ్న. నిజంగా నేను కూడా నిన్న చదివినప్పుడు చాలా నేను కూడా ఆశ్చర్యపోయాను. అదే విధంగా ఆశ్చర్యంతో మనందరికీ తెలుసు, ఆ వ్యక్తి గురించి మనందరికీ తెలుసు, కానీ మనము ఏం చేస్తామంటే ఏదో పైన తెలుసుకొని ఉంటాము. కానీ ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాం. స్టీఫెన్ అన్న పేర్లు మనము చాలా వింటాము. అంటుంటే నేను అంటే స్టీఫెన్ ఎక్కడ అంతగా ఉన్నది అంటే, ప్రతి ఒక్క పేరు వెనుక చాలా ఒక గొప్ప థింగ్స్ ని మనము చూడతాము. అది ఎట్లా తెలుస్తా అంటే, పరిశోధించినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు. స్టీఫెన్ అన్న పేర్లు ఎన్నో ఉన్నాయి, కానీ స్టీఫెన్ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో మనం చెప్పగలుగుతామా? ఎక్కడ? స్టీఫెన్ అంటే ఎవరు? హల్లెలూయా. అయితే చెప్పాలి, నీకు తెలిసిన నాలెడ్జ్ నేను జస్ట్ తెలుసుకోవాలి. స్టీఫెన్ అంటే ఎవరు? సారీ, స్టీఫెన్. స్టీఫెన్ ఎన్నో పేర్లు మనం ప్రతి ఒక్క మనము హల్లెలూయా. ఇంకా చెప్పాలి, స్టీఫెన్ అంటాం. పర్ఫెక్ట్, రైట్. అది తెలుసు ప్రతి ఒక్కరికి. స్టీఫెన్ ఆ రాళ్లతో కొట్టబడిన ఉన్న వ్యక్తిగా మనం చూస్తున్నాము. స్టీఫెన్ ఒక హిస్టరీ చూసినప్పుడు, స్టీఫెన్ మొట్టమొదటిగా 12 శిష్యులు ఉన్నాడు లేడు, ఈజ్ నాట్ దేర్. బట్ మీరు చూడండి, ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే ఆ సమయంలో ఆ చర్చ్ ని ప్రారంభం చేశారు. చర్చ్ ని మొదలు పెట్టినప్పుడు పీటర్ వీళ్ళందరూ, జాన్ వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు, చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు అంట వాళ్ళకు ఎలాంటి థింగ్స్ లేవట. ఒక దగ్గర కూడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా 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 ప్రార్థన చేసుకొని యేసుక్రీస్తు గురించి చెప్పుకొని నలుగురు తెలుసుకొని వీళ్ళు తెలుసుకొని మళ్ళీ మందిరంకి వస్తున్నారట. వాళ్ళ దగ్గర వాళ్ళకి డబ్బులు లేవట. కొందరట వాళ్ళ భూమిలో అమ్ముకుంటున్నారు, కొన్ని ఆస్తులు అమ్ముకొని చర్చ్ దగ్గర తీసుకొచ్చి, పేతుల దగ్గర తీసుకొచ్చి పెడుతున్నారట. పెట్టినప్పుడు ఎంతో గొప్ప చర్చ్ అనే మినిస్ట్రీస్ మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ సమయంలో అందరి మంది వస్తుండే, 3-4 రోజులు ఉండాలంటే అలాగే భోజనం ఏర్పాటు చేయాలి కదా. భోజనం ఏర్పాటు చేసినప్పుడు ఏమైతుందంటే, అక్కడ యూదులలో కొందరు స్త్రీలు, అంటే యూదులు కూడా చాలా మంది యేసుక్రీస్తుని నమ్మి ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే అంటే
హెట్మిక్ జ్యూస్ ఇంకా అరమిక్ జ్యూస్ అనేది ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మా స్త్రీలు ఎక్కువగా పనులు చేస్తున్నారు దీంట్లో, వీళ్ళందరూ వాళ్ళని చూస్తున్నారన్న ఆలోచనతో ఈ పేతురు వీళ్ళందరూ ఏం చేస్తారంటే అరే వీళ్ళకు పెద్ద ప్రాబ్లం అవుతుంది, మనం ఏం చేయాలంటే ఈ యొక్క వాళ్ళు కూడా భోజనము పెట్టడము స్టార్ట్ చేశారు. హాస్పిటాలిటీ చేసినప్పుడు మనం ఇవి తిండిలలో లేకపోతే తాగడంలో మనం ఉండిపోతే మనం యేసుక్రీస్తు ఒక వచనాన్ని ప్రకటించలేమని ఏం చేసిందంటే వాళ్ళు ఆ సమయంలో 7 ఎన్నుకున్నారు. 7 ఎన్నుకున్న దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఆయన గురించి ఎంతో చక్కగా రాసి ఉన్నది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తితోని బలంగా నింపబడిన వ్యక్తి ఎవరంటే స్టీఫెన్. హల్లెలూయా. ఒక్కసారి మనము అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనం వరకు చదువుకుందాము. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 3 నుంచి 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనం. కాబట్టి సహోదరులారా ఆత్మతో జ్ఞానముతోను 7 మనుషులను ఏర్పరచుకోమని ఏం పనికి ఇంతకు ముందు చెప్పిన కదా, భోజనము ఏర్పాటు చేయడానికి పనికి అడ్మినిస్ట్రేషన్ వర్క్ కి పెట్టుకుంటున్నారు. హల్లెలూయా. మనం 5వ వచనంలో చూస్తున్నాం ఏంటంటే ఎవరెవరినంటే మొట్టమొదటిగా ఎవరి పేరు తీసుకున్నారు, మొట్టమొదటిగా ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అన్న వర్డ్ ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంటుంది ఇంగ్లీష్ లో ఉంటుంది ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవునితో అధికముగా నింపబడిన ఒక వ్యక్తి ఎవరంటే స్టీఫెన్. హల్లెలూయా. హల్లెలూయా. అదే విధానంగా మనం చూసినట్లయితే ఆయనతో ఫిలిపు ఇక్కడ ఎవరు, ప్రొకోరస్, నికోనోర్, తిమోన్, పర్మీన్స్, నికోలస్ అన్న వ్యక్తులని మనము చూడగలుగుతున్నాము. దాంట్లో మొట్టమొదటిగా అధికమైన ఒక స్థానంలో నిలబడిన వ్యక్తి ఎవరంటే స్టీఫెన్. స్టీఫెన్ గురించి ఏం తెలుసుకున్నామని, మొట్టమొదటిగా స్టీఫెన్ అపోస్తులలో లేడు. అపోస్తులలో సేవ చేసినప్పుడు వాళ్ళు మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి కొందరు భోజనము స్థలములో కొందరు అవసరం పడి ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టీఫెన్ లాంటి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వ్యక్తులని ఎన్నుకొని ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మీరు చూడండి స్టీఫెన్ గురించి నేను ఎందుకు ఇంతగా చెప్పాలనుకుంటున్నాను, నిజంగా అంటే ఈజ్ సచ్ ఎ గ్రేట్ పర్సన్. పరిశుద్ధాత్మ శక్తిలో ఎంత అధికంగా నిలబడి ఉన్నాడంటే యూదుల ముందట ప్రతి ఒక్కరి ముందట ఛాలెంజింగ్ గా యేసుక్రీస్తు గురించి సువార్త ఎంతో బలంగా చెప్పి ఉన్నాడు తెలుసా. ఎంతో బలంగా చెప్పి ఉన్నాడు అంటే ఆయన మొత్తం చెప్తున్నాడు. అబ్రహాంకి దేవుడు ఏ విధానంగా హారానికి పొమ్మన్నాడు, హారం నుంచి మళ్ళా కనానికి ఏ విధానంగా పొమ్మన్నాడు, మళ్ళా 400 సంవత్సరాలు ఆయన అబ్రహాం ఒక పిల్లలు బానిసత్వంలో ఉంటారు అన్న మాట చెప్తున్నాడు అందరి ముందర. అంటే మీరు చూడండి స్టీఫెన్ కి ఎంతో ధైర్యము. ఆయన 1000 లక్షల మంది వేలాది ప్రజల ముందట కూడా గొంతు నింపుకుంటా అంటున్నాడు. 400 సంవత్సరాల బానిసత్వంలో ఉండి మళ్ళా మోషే ద్వారా నడిపించిన తర్వాత మన మధ్యలో ఏం చేసి ఉన్నాడు, 40 సంవత్సరాల వరకు వాళ్ళకి తేనెక పాలు ప్రవహించే ఒక ప్రదేశానికి తీసుకెళ్లిన వాడు దేవుడు, గొప్ప దేవుడు. ఆ దేవుడే మన గురించి ఈ లోకములో ఒక గొర్రె పిల్లగా వచ్చి ఉన్నాడు. గొర్రె పిల్లగా వచ్చి ఆయన శరీరాన్ని రక్తాన్ని చిందించి ఉన్నాడు. ఆయన శరీరాన్ని రక్తాన్ని చిందించినప్పుడే మనకు ఈ రోజు విడుదల అన్న మాట
అందరి ముందట చెప్పి ఉన్నాడు. అందరి ముందట చెప్తే ఏమైతుందో తెలుసా, ఇక్కడ అంటే అక్కడ సెన్హెడ్రిన్ అనే ఒక గ్రూప్ ఉంటుండే, అంటే సంస్థ. ఇప్పుడు ఏ విధానంగా మనకు ఒక కమిటీ తయారు చేస్తారు, ఆ విధానంగా సెన్హెడ్రిన్ అనేది ఒక పెద్ద సంస్థ. ఆ సంస్థలో ఎవరు మహానుభావుడు ఎవరున్నాడు తెలుసా? ఎవరు ఉంటారు తెలుసా? సౌలు పౌలు. ఎవరైతే సౌలు పౌలుగా మార్చి ఉన్నాడో ఆయన కూడా ఆ ఒక స్థలంలో ఉన్నాడు. అయితే మీరు చూసినట్లయితే ఇక్కడ మాట ఆయన అనే ఉంటాడు ఏంటంటే, యేసుక్రీస్తు మన గురించి చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు అన్న మాటని బలంగా చెప్తున్నాడు. అదే విధానంగా ఇక్కడ చూడండి ఒక్కసారి ఆయన యేసుక్రీస్తు యందు అంత బలమైన సువార్త ప్రకటించినప్పుడట అక్కడ ఉన్న జనాలట చెవులు మూసుకుంటున్నారట. ఈయనేంది ఇలా మాట్లాడుతున్నాడని ఆయనకి తెలుసు. ఆయన మాట్లాడిన ప్రతి మాట వెనుక ఒక రాయి ఉంటదని. ఆయన సువార్త చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి చెప్పినప్పుడు ఆయనట అందరూ రాళ్లతో కొట్టి చంపేసి ఉన్నాడట. కానీ ఆ రాళ్లతో కొట్టి చంపేసినప్పుడు నిజంగా చెప్తున్నాడు కదా, ఆయన ఎంతగా యేసుక్రీస్తుని ఆయన అనుసరించి ఉన్నాడు. ఎందుకు తెలుసా? మీరు చూడండి, స్టీఫెన్ గురించి నేను ఇవాళ ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, మొట్టమొదటిగా మనం చూసినట్టయితే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ఒక వ్యక్తిగా మనం చూస్తున్నాము. అదే విధంగా భయం లేకుండా ఆ వ్యక్తుల ముందట బలంగా యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పే ఒక శక్తి ఆయనకు ఉన్నది. మూడోది ఏంటంటే, మొట్టమొదటి వ్యక్తిగా యేసుక్రీస్తు గురించి నమ్మకంలో చనిపోయిన వ్యక్తి ఎవరంటే స్టీఫెన్. హల్లెలూయా. ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు గురించి చనిపోయిన వాళ్ళు ఎవరు? స్టీఫెన్. హల్లెలూయా. చూడండి, అది కాకుండా నాకు చాలా నచ్చిన ఒక థింగ్ మనము చూసినట్లయితే స్టీఫెన్ లో ఏమంటున్నాడంటే తెలుసా? ఒకసారి మనము అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 57 నుంచి 60 వచనం మనం చదువుదాము. ఎంతో చక్కని మాట ఆయన మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. చదువు 57 నుంచి 60 వచనం. అప్పుడు వారు చెవులు మూసుకొని దేంతో చెప్పారట? వాళ్ళతోని. హల్లెలూయా. ఇక్కడ చూడండి అందరూ. హల్లెలూయా. ఇక్కడ చూడండి అందరు చూడాలి ప్లీజ్. ప్రైజ్ గాడ్. ఇక్కడ నేను స్టీఫెన్ ఎందుకు ఒక ప్రత్యేకమైన ఒక పర్సన్ గా నేను అంటున్నా అంటే, మీరు చూడండి, మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధాత్మ శక్తి, అందరి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి గురించి ఆయన చనిపోయి ఉన్నాడు. హల్లెలూయా. హతసాక్షుడుగా మనం మొట్టమొదటి వ్యక్తిగా మనం చూస్తున్నట్టే స్టీఫెన్. అదే విధంగా మూడవగా మనం చూసిన ధైర్యం, అధికమైన ధైర్యముతోని యూదుల ముందాట, అందరు పెద్దల ముందాట కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు మన గురించి చనిపోయి తిరిగి లేచిన మాటని ప్రకటించే ధైర్యము ఎవరికి ఉన్నది? స్టీఫెన్కి. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గురించి తెలియదా? అరే నన్ను ఇంకా కొట్టేస్తాడు, చంపేస్తారంటే మనం ఏం చేస్తాము? పరిగెత్తేస్తాము, లేకపోతే ఏదో ఒకటి బహానా చేస్తాం, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడడం మొదలు పెడతాం. కరెక్టే, కానీ ఇలా మనం మాట్లాడతాము. కానీ స్టీఫెన్ ఆ విధానంగా లేడు. నాకు చాలా నచ్చిన
ఒక పాయింట్ స్టీఫెన్ ఇక్కడ ఏం చూసినంటే ఆయన యేసు క్రీస్తుని వెంబడించి అనుసరించేసి ఆయన లాగా మారి ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాము. వాళ్ళు చంపేస్తున్నప్పుడు, వాళ్ళు రాళ్ళు కొట్టినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా ఒక రక్తం పాపము అనేది నన్ను చంపేస్తున్న పాపం వీళ్ళపైన మొయ్యకు అన్న మాటని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అదే మాటని మనం యేసుక్రీస్తు వారు శిలువ పైన వేలాడుతున్నప్పుడు ఆయన లూకాసు వార్త 23:34 వీళ్ళు ఏమి చేస్తున్నాడు వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించు అన్న మాట యేసుక్రీస్తు మాట్లాడి ఉన్నాడు. అదే మాటని స్టీఫెన్ గారు ఇక్కడ మాట్లాడుతూ మోకరించేసి గట్టిగా ఏమంటున్నారు? నా ఆత్మని నీ చేతికి నేను ఇస్తున్నాను ప్రభువా, వీళ్ళ పైన ఈ పాపంని మొయ్యకు అన్న మాట స్టీఫెన్ గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం గొప్ప విషయం నేర్చుకున్నాము. ఏంటంటే పరిశోధన చేయడము చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 7:8 ఒకసారి చదువుదాం. ఇది చాలా ముఖ్యమైన విషయము. మనమందరం ఇది జరగట్లేదు, అది కావట్లేదు కదా, ఇది ఇట్లా అవుతుంది కదా, అలా అవుతుంది కదా అంటే యేసుక్రీస్తు వారు ఈ రోజు మనకి మాటలతోని ఈ రోజు మనకు చెప్పాలనుకుంటున్నారు. నీ జీవితంలో ఏమైనా దొరకకపోతే, ఈ రోజు నీ జీవితంలో కనిపించకపోతే, ఈ రోజు నీకు రాకపోతే, ఈ రోజు ఈ వచనాన్ని తీసుకొని ప్రార్థించు. ప్రభువైన దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో, నా జీవితంలో చేయబోతున్నాడు. మత్తయి సువార్త 7:8 మనం ఒకసారి కలిసి చదువుకుందాం. అడుగుడి మీకు ఇవ్వడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ 3 మాటలు వెనుకనే కదా మొత్తం మర్మాలు దాయబడి ఉన్నది. హల్లెలూయా. స్వస్థత కావాలంటే ఏం చేయాలి? ప్రభుని అడగాలి. హల్లెలూయా. దేవా నాకు గొప్ప చోటలు నడిపి అంటే మనం ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు? ఇంగ్లీష్ లో చూడండి, ఎంతో చక్కగా రాయబడి ఉంటది. For everyone who asks receive. ఎవరైతే అడుగుతారో యేసు నామములో వాళ్ళకి ఇయ్యబడుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. మీరే చూడండి, మన జీవితంలో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాము? సైకిల్ నుంచి స్టార్ట్ అవుతాం. అక్కడ ఏసయ్య ప్లీజ్ ఒక బైక్ ని అంటే బైక్ ఇచ్చేస్తాడు. ఏసయ్య ప్లీజ్ నాకు ఒక కార్ ని ఇవ్వమంటే మనకి ఇచ్చేస్తాడు. అంటే ఈ లోకాశ నన్ను గురించి అనట్లేదు. అంటే ఈ లోకంలో మనకు కొన్ని నీడ్స్, ఫిజికల్ నీడ్స్ గురించి నేను చెప్తున్నాను. కొన్నిసార్లు దేవా నాకు ఒక మంచి జ్ఞానమి అన్న మాట చాలా తక్కువగా అడుగుతారు. అడుగుతారా? రాజు ఎన్నిసార్లు అడిగిను? ఏసయ్యని అడిగినావా నాకు జ్ఞానమి అని? ఎన్నిసార్లు? నిన్న అడిగినావు రాత్రి? అడగలేదు. మొన్న? అప్పుడప్పుడు. కానీ మనిషి ఏమంటారు? ఫిజికల్ నీడ్స్, ఫిజికల్ డిజైర్స్ ఎవ్రీడే అడుగుతారు. కానీ ప్రతి ఒక్కరు ఈ మాటను మార్చుకొని దేవా నాకు సరైన జ్ఞానము, బుద్ధి, శక్తిని దయచి. ఎందుకంటే జ్ఞానం, విజ్డమ్ విల్ లీడ్స్ టు ప్రాస్పెరిటీ. హల్లెలూయా. జ్ఞానం అట మనని ఐశ్వర్యవంతంగా చేయడానికి ఒక మార్గం అట. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు వారి స్వయంగా ఈ మాటలు మాట్లాడుతున్న మత్తయి సువార్తలో మీరు అడగండి మీకు ఇవ్వబడుతుంది, మీరు వెతకండి మీకు కనబడుతుంది అన్న మాటని, తట్టండి నిలబడుతుంది అన్న మాటని మనము చూస్తున్నాము. ఈరోజు ఈ మాటలు దేనికి అంకితం అంటే పరిశోధనకు అంకితం. ఎప్పుడైతే మనం బైబిల్ నాకు అర్థం కావట్లేదంటే మనం దాన్ని పట్టుకొని మనము చదివినప్పుడే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. బైబిల్ గురించి ఎక్కువగా మనము ప్రతి యూట్యూబ్స్ అన్నా లేకపోతే అక్కడిక్కడ మనం చూసినప్పుడైతే వాక్యాల గురించి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు మనం పరిశోధన గురించి కొంచెం మంచి మాటలు నేర్చుకున్నాము. ఆర్కియాలజీ ఏం చేస్తారంటే వెతికి ఇది ఇలాంటి కాలంలో అలాంటి కాలంలో అన్న థింగ్స్ ఉన్నాయి. నేను చెప్పిన జస్ట్ డిఎన్ఏతోని ఒక డిఎన్ఏతోని అంత పెద్ద ఒక డైనోసార్స్ ఉన్నారు అన్న మాటని సైంటిస్ట్ రీసెర్చ్ చేయగలిగి ఉన్నారు. హల్లెలూయా. 1000 సంవత్సరాల నుంచి పుడుచబడి ఉన్న ఒక సామ్రాజ్యము
ఆర్కియాలజీ జస్ట్ ఒక గుర్రము కాలుతో తీసేసి గుర్రం కాళ్ళను తట్టుకున్నప్పుడు తీసి వాళ్ళు పరిశోధన చేయగలిగిన ఒక ఇంజనీర్ ఏం చేసి ఉంటున్నాడు, ఒక కోడ్ డెవలప్మెంట్ కూడా లేకపోతే ఏదన్నా పరిశోధించి ఒక టెక్నాలజీ ఫామ్ చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు చూడండి, ఈ టైంలో థర్మోమీటర్ నోట్లు పెట్టాలి, దాని తర్వాత రీడింగ్ వస్తుంది మళ్ళీ. కానీ ఈరోజు చూడండి టెక్నాలజీ ఏ విధంగా వచ్చింది, జస్ట్ ఇలా బటన్ నొత్తి దూరంతో నొక్కితేనే ఎంత టెంపరేచర్ అని తెలిసిపోతుంది. దిస్ ఆల్ ఈస్ ద ఇవాల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. హల్లెలూయా. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, పరిశోధిస్తేనే మనకు లోతైన మర్మాలు బయటికి వస్తాయి. హల్లెలూయా. అదే విధంగా మనం చెప్పినాం, యేసుక్రీస్తుని వెంబడించిన వారు కూడా యేసుక్రీస్తు గురించి పరిశోధించారు. థోమస్ స్వయంగా వెళ్ళేసి ఆయన ఒక చేతిలో ఉన్న కాయంలో వేలి పెట్టి మరి యేసుక్రీస్తు అన్న మాట నమ్ముకొని సువార్త అందించడానికి ఇండియా రాష్ట్రానికి వచ్చి ఉన్నాడు. అదే విధంగా స్టీఫెన్ కూడా అపోస్తలుల మాటలు వినేసి యేసుక్రీస్తుని అంతగా వెంబడించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నాడంటే ఎలా నింపబడి ఉన్నాడు, ఎప్పుడైతే వాక్యమైన జీవితంలో వచ్చి ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. మనం స్టీఫెన్ గురించి కొన్ని మాటలు నేర్చుకున్నాము. స్టీఫెన్ గురించి అంటే చాలా తక్కువ సంఘాలలో చెప్పబడుతున్నారు, కానీ మనం ఈ రోజు నేర్చుకుందాము. స్టీఫెన్ మొట్టమొదటిగా అపోస్తులు కాడు, కానీ అపోస్తుల ద్వారా ఎన్నుకబడిన ఒక పరిశుద్ధాత్మ శక్తిలో బలంగా నింపబడిన వ్యక్తిగా మనము చూస్తున్నాము స్టీఫెన్. ఆయన అక్కడ ఉన్న భోజనము వ్యవస్థని ఆయన అడ్మినిస్ట్రేటివ్ గా చూస్తున్నాము. ఆయన గ్రేట్ లీడర్ గా కూడా మనం చూస్తున్నాము, గ్రేట్ స్పీకర్ గా కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే అందరు వేలాది యూదుల ముందట ఆయన గొంతు విప్పేసి యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. అంటే అడొకటి అధ్యాయం మొత్తం మీరు చూడండి, 7వ అధ్యాయం మొత్తము స్టీఫెన్ గారు ఏ విధానంగా వాళ్ళందరూ ముందట సెన్హెడ్రిన్ ఒక గ్రూప్ ముందట చెప్పి ఉన్నాడు మాటలు. అంటే అబ్రహాము కాలం నుంచి, మోషే కాలం నుంచి యోసేఫ్ గురించి కూడా ఆయన అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. యోసేఫ్ ఏ విధానంగా, యాకోబు ఏ విధానంగా చనిపోయి ఉన్నాడు, నిద్రించారు ఆయన తండ్రి తీసుకున్న ప్లేస్ లో. అదే విధానంగా ఏ విధానంగా యేసుక్రీస్తు గురించి మన గురించి లోకంలో ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని చిందించి ఉన్నాడు, ఆయన తిరిగి వస్తాడు అన్న మాటని అంత గంటలు అలా ముందట చెవులు వాళ్ళని మూసుకెలాగా చేసి ఉన్నాడు. అంటే చూడండి, మీరు చూడండి, దయ్యాలు ఎప్పుడైనా వేస్తున్నాంలో వెళ్ళిపో అంటే ఏమైంది, చెవులు మూసుకుంటాయి, ఏమో దూరం దొరుకుతాయి. అదే విధానంగా అక్కడ ఉన్న వ్యక్తులు కూడా అదే విధానంగా ఉన్నాడు. హల్లెలూయా. అదే విధంగా మనం స్టీఫెన్ గురించి 4వ థింగ్ని నేర్చుకున్నామంటే, మొట్టమొదటిమైన హతసాక్షి అయిన ఒక వ్యక్తి ఎవరంటే స్టీఫెన్. హల్లెలూయా. అదే విధంగా ఆయన ఎంతో సంతోషంగా చిరునవ్వుతోని మనం చూస్తున్నాం, రాళ్ళు కొడుతున్న పడక పైన చూసేసి యెహోవా కుడి భాగంలో యేసుక్రీస్తు వారి నిలబడి ఉంది సంతోషంతో, నా ప్రాణము నా ఒక ఆత్మని నీకు ఇస్తున్నాను ప్రభువా అంటూ ఏమంటున్నాడు తెలుసా? 5వ థింగ్ని మనం నేర్చుకుంటున్నాం, ఖచ్చితంగా యేసుక్రీస్తుని ఆయన వెంబడించి ఉన్నాడు కనుక ఆయన ఏమంటున్నాడు, దేవా వీళ్ళు ఇలా పాపము వీళ్ళపైన పెట్టకుండా వీళ్ళని క్షమించు అన్నమాట ఆయన మోకరించి గట్టిగా అరిచి చెప్పి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా అంటే చాలా గ్రేట్ థింగ్ ని మనకు నేర్పి ఉన్నాడు. ఎందుకంటే పరిశోధనలో మనకు గొప్ప మర్మాలు మనము చూడగలుగుతున్నాము. పరిశోధించిన ప్రతి వారు ఎప్పటి కూడా రాంగ్ కాదు, నెగటివ్ గా పోరు. హల్లెలూయా, హల్లెలూయా. బట్ ప్రతి దాంట్లో ఒక గుడ్ రీసెర్చ్, బ్యాడ్ రీసెర్చ్ ఉంటుంది. లోకాన్ని నాశనం చేయడానికి కొంత రీసెర్చ్ చేసిందనుకో ఖచ్చితంగా నరకంకి వెళ్ళిపోతాడు. మేబీ ఈ లోకంలో దొరకబడవు కానీ పరలోకంలో కన్నా ముందు తీర్పు ఎప్పుడైతే అయినప్పుడు నరకంలో పడేయబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు స్టీఫెన్ లాజిక్ థింగ్ ని మనం నేర్చుకున్నాము. ఆయన పరిశుద్ధాత్మ శక్తి వల్ల ఎంతో నింపబడి ఉన్నాడు. ఆయన మొట్టమొదటి వ్యక్తిగా, హతసాక్షిగా ఉన్న వ్యక్తిగా మనం చూడగలిగి ఉన్నాము. అదే విధంగా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా, ఒక గ్రేట్ స్పీకర్ గా మనం చూసి ఉన్నాము. ఆయన యేసుక్రీస్తుని వెంబడించిన ప్రకారము వీళ్ళను క్షమించమని కోరి ఉన్నాము. హల్లెలూయా,
హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుడు ఈ కొన్ని మాటలు మన జీవితాన్ని మార్చడానికి మనకు ఖచ్చితంగా ఒక వాల్యూ ఉండాలని ఈ యొక్క వాక్యాన్ని ద్వారా దేవునికి మహిమ చేయాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. మనం కళ్ళు మూసుకున్నట్లయితే